హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందం, ఆరోగ్యం, అనుబంధం హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఆరోగ్యం వీడియోలో మన ఆడవాళ్లకు ఈ సమ్మర్లో ఉపయోగపడేటువంటి 2-3 జావలైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ జావలు తాగడం వల్ల మన బాడీ చాలా కూల్గా ఉండి హెల్దీగా ఉండగలం. వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచేందుకు, శక్తిని ఇచ్చేందుకు గంజిని మించిన ఔషధం లేదంటారు మన పెద్దలు. మరి ఇంతగా ఇందులో ఏం ప్రయోజనాలున్నాయి? అసలు దీన్ని ఎలా కాయాలి తెలుసుకుందాము. అన్నం ఉడికించిన తర్వాత వార్చిన నీటిని గంజి అని పిలుస్తారని మన అందరికీ తెలుసు. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఎండ వల్ల కలిగే అలసటను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల పోగొట్టుకున్న ఎలక్ట్రోలైట్స్ను ఇది తిరిగి సమకూరుస్తుంది మన బాడీకి. మరొకటి రాగి జావ. రాగి పిండిని నీటిలో ఉడికించి జావ చేసుకుంటాము, మన అందరికీ తెలిసిన విషయం. అదే జావలో మజ్జిగ కలిపి తీసుకోవడం వల్ల మన బాడీని కూల్గా ఉంచడానికి సహాయపడుతుంది. రోగులకు సహజంగానే చలువ చేసే గుణం ఉంటుంది. దీన్ని గంజిగా కాయడం వల్ల ఇందులో కాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. ఫలితంగా శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది, వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. మరొకటి, రాత్రి మిగిలిన అన్నంలో నీళ్లు పోసి మరుసటి రోజు ఉదయం తీసుకుంటే ఆ అన్నం మంచి అల్పాహారంగా, ఇందులోని నీరు అద్భుతమైన ప్రోబయోటిక్ పానీయంగా ఉపయోగపడతాయి. ఈ గంజి పేగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వేసవిలో వచ్చే జీర్ణ సమస్యలను, కడుపులో మంటలను తగ్గిస్తుంది. మరొకటి, సామలతో చేసే అటువంటి జావ. సామలు 1 కప్పు, నీళ్లు 6 కప్పులు, జీలకర్ర 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత. సామలను 2 సార్లు తక్కువ నీళ్ళలో కడిగి 8 నుంచి 10 అవర్స్ వరకు నానబెట్టండి. ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన నీళ్లు, జీలకర్ర, ఉప్పు వేసి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. జావ చల్లారాక మజ్జిగ కలిపి ఉల్లిపాయ ముక్కలు, పచ్చళ్ళు వేసి కలపండి. ఎక్కువ ద్రవంగా కావాలంటే మజ్జిగను కొంచెం ఎక్కువగానే జోడించండి. ఈ జావ తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సామల జావలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమమైన డైట్. ఇది నీరసాన్ని తగ్గించి రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. ఇలా సామలు నానబెట్టుకొని చేసుకోవడానికి కుదరని వాళ్ళు 2 టేబుల్ స్పూన్ల సామల పిండి తీసుకొని 2 కప్పుల నీళ్లు మరిగించి వాటర్లో ఈ 2 స్పూన్ల పిండిని కలుపుకొని మరిగే నీళ్ళలో వేసి కలియబెట్టండి. కావలసినంత, రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. కొంతమందికి ఉల్లిపాయ, పచ్చిమిర్చితో తినే అలవాటు ఉంటుంది. అలా తాగడానికి ఇష్టపడే వాళ్ళు అలా తాగవచ్చు. లేదంటే మిల్క్, చిటికెడు యాలకుల పొడి, తగినంత బెల్లం పౌడర్ వేసుకొని తాగొచ్చు. ఇలా తాగడం వల్ల మనకు కావాల్సినంత ఎనర్జీ అయితే వస్తుంది. మరొకటి, సజ్జపిండితో జావ. చలువ చేసే సజ్జపిండిని పులియబెట్టాలి. ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకున్నటువంటి 2 స్పూన్ల సజ్జపిండిని వాటర్లో కలిపి 2 కప్పుల వాటర్ని మరిగించి ఆ వాటర్లో ఈ మిశ్రమాన్ని పోసి కలియబెట్టాలి. చిక్కగా అయ్యేంత వరకు ఉంచాలి. దీన్నే సజ్జగంజిగాను పిలుస్తారు. చిటికెడు సాల్ట్ వేసుకొని తాగేయొచ్చు. తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు శరీరానికి కావాల్సిన చల్లదనాన్ని ఇచ్చేందుకు ఇది బెస్ట్ డ్రింక్గా పనిచేస్తుంది. మరి ఇప్పుడు మనకు సమ్మర్ రాబోతుంది కదా, మరి మన మహిళలకు మేలు చేసేటువంటి ఈ 4 జావలనైతే మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇవి తాగడం వలన మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నచ్చిన జావను మీరు సెలెక్ట్ చేసుకొని తాగడానికి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపటి అనుబంధం వీడియోలో మీ ముందుంటాను.